ఇది మీకు తెలుసా? మహాశివరాత్రికి 4 స్టోరీలు ఉన్నాయి. అవేంటంటే, సతీదేవి ఆత్మదగ్ధం చేసుకున్న తర్వాత మహాశివుడు ఘోర తపస్సులోకి వెళ్తాడు. సతీదేవి పార్వతిగా పుట్టి శివుని ప్రేమను పొందాలని తపస్సు చేసింది. ఆ తపస్సు మెచ్చిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న రోజే శివరాత్రి. అందుకే కొన్ని చోట్ల శివపార్వతుల కళ్యాణం శివరాత్రి రోజు చేస్తారు. నెంబర్ 2, శివరాత్రి రోజు పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తాడు. ఆ తాండవం చేయడంతో అత్యంత శక్తివంతుడిగా ఉంటాడు. అందుకే శివరాత్రి రోజు భక్తులు జాగారం ఉపవాసం చేసి ఆయన అనుగ్రహం పొందాలని అనుకుంటారు. ఇంకా 3వది, దేవతలు అసురులు క్షీరసాగర మదనాన్ని మదిస్తుంటే అందులో విషం వస్తుంది. ఆ విషాన్ని మహాశివుడు స్వీకరిస్తాడు. ఆ రోజు కూడా శివరాత్రి. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా 4వది, ఈ యూనివర్స్ స్టార్టింగ్లో బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మధ్యలో శివలింగం ఆవిర్భావం జరిగింది. అది నైట్ 12 గంటలు. అందుకే నైట్ 12 గంటలకి లింగానికి అభిషేకం చేస్తారు ప్రతి టెంపుల్లో. దాని గురించి డీటెయిల్గా వీడియో చేసిన మన ఛానల్లో ఉంది, చూడండి. అది శివరాత్రికి ఉన్న 4 స్టోరీస్. అందరికీ హ్యాపీ శివరాత్రి.